ఎట్లా మాట్లాడతాను నా గురించి. నేనట ముసలోనట కట్టి పట్టుకొని నడతానట ఏమో చెప్తానట. ఇక అది వాళ్ళకి ఇంజెక్ట్ అయి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు? నా సాక్షులు ఎవరు? ఈ దేవేందర్ రెడ్డి అని అక్కడ ఇక్కడ ఉన్నాడు, అవాడు ఉన్నాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి నేను కూడా బలంగా తయారు కావాలంటాడు. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే ఓకే, వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈరోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మీరు చూశారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మన రెండోసారి ఆ ప్రపంచాన్ని చూసే నేను పైసలు ఇచ్చి తీసుకొచ్చారా? 80% కార్యకర్తలు కష్టపడి తీసుకొచ్చుకున్నారు. 20% మా ట్రాన్స్పోర్ట్ శాతం కాదంటే 20% నేను ఇచ్చిన. నేను అనుకోవడం ఇప్పటివరకు సీఎం గారి మీటింగ్ లో ఇట్లా వాలంటరీగా తీసుకొచ్చిన సభ్యులు ఇక్కడ ఉండరనుకుంటా. కార్యకర్తలు శ్రద్ధ చేసి దాని హెలికాప్టర్ మీద చూసిండు. ఆయన చాలా మంది అనుకుంటారు సార్ మేము రోడ్లు ఉన్న మీద ఉందని కనవలేదు కదా. ఆయన చూసాడు హెలికాప్టర్ దిగేటప్పుడే దిగి కుర్చీలో కూర్చోగానే అన్నాడు, అన్న చాలా బ్రహ్మాండంగా వచ్చింది, స్థలం లేక ఇంకా బయటనే ఉన్నారు చాలా మంది. అది నా తరఫు నుండి నా ద్వారా మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అభినందనలు. ఎందుకంటే ఆయన 2.5 సంవత్సరాల పైన రాత్రి మౌలు కష్టపడి ఉదయం కప్పులు కట్టుకుంటూ ఒక జీతభత్యాలు 1వ తారీఖు ఇచ్చుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ ఎన్ని మంచి కార్యక్రమాలు వచ్చినాయి. ఎవరు చెప్తలేదు, ఒక్కటన్నా చెప్పినా మేము చేసినది. ఇవాళ డైరీ రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ డైరీకి ప్రభుత్వం ఇవాళ 32 చూసింది కదా. ఎవరు ఎట్లా మాట్లాడతానో నా గురించి. నేనట ముసలోనట కట్టి పట్టుకొని నడతానట ఏమో చెప్తానట. ఇక అది వాళ్ళకి ఇంజెక్ట్ అయి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు? నా సాక్షులు ఎవరు? ఈ దేవేందర్ రెడ్డి అని అక్కడ ఇక్కడ ఉన్నాడు, అవాడు ఉన్నాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి నేను కూడా బలంగా తయారు కావాలంటాడు. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే ఓకే, వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈరోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మీరు చూశారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మన రెండోసారి ఆ ప్రపంచాన్ని చూసే నేను పైసలు ఇచ్చి తీసుకొచ్చారా? 80% కార్యకర్తలు కష్టపడి తీసుకొచ్చుకున్నారు. 20% మా ట్రాన్స్పోర్ట్ శాతం కాదంటే 20% నేను ఇచ్చిన. నేను అనుకోవడం ఇప్పటివరకు సీఎం గారి మీటింగ్ లో ఇట్లా వాలంటరీగా తీసుకొచ్చిన సభ్యులు ఇక్కడ ఉండరనుకుంటా. కార్యకర్తలు శ్రద్ధ చేసి దాని హెలికాప్టర్ మీద చూసిండు. ఆయన చాలా మంది అనుకుంటారు సార్ మేము రోడ్లు ఉన్న మీద ఉందని కనవలేదు కదా. ఆయన చూసాడు హెలికాప్టర్ దిగేటప్పుడే దిగి కుర్చీలో కూర్చోగానే అన్నాడు, అన్న చాలా బ్రహ్మాండంగా వచ్చింది, స్థలం లేక ఇంకా బయటనే ఉన్నారు చాలా మంది. అది నా తరఫు నుండి నా ద్వారా మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అభినందనలు. ఎందుకంటే ఆయన 2.5 సంవత్సరాల పైన రాత్రి మౌలు కష్టపడి ఉదయం కప్పులు కట్టుకుంటూ ఒక జీతభత్యాలు 1వ తారీఖు ఇచ్చుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ ఎన్ని మంచి కార్యక్రమాలు వచ్చినాయి. ఎవరు చెప్తలేదు, ఒక్కటన్నా చెప్పినా మేము చేసినది. ఇవాళ డైరీ రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ డైరీకి ప్రభుత్వం ఇవాళ 32 చూసింది కదా. ఎవరు ఎట్లా మాట్లాడతానో నా గురించి. నేనట ముసలోనట కట్టి పట్టుకొని నడతానట ఏమో చెప్తానట. ఇక అది వాళ్ళకి ఇంజెక్ట్ అయి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు? నా సాక్షులు ఎవరు? ఈ దేవేందర్ రెడ్డి అని అక్కడ ఇక్కడ ఉన్నాడు, అవాడు ఉన్నాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి నేను కూడా బలంగా తయారు కావాలంటాడు. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే
కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే ఓకే, వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈరోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు